ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. కాశ్మీర్లో తయారవుద్ది. ఇక్కడ కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళక్కర్లా. అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరీ చేసేవాళ్ళేనా గిరిజనులు? మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా. హే రామ్ సేవ్ ఆంధ్ర. వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టడం జరిగింది. అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, మనం చూస్తున్నాము. రైతు సమస్యలు ప్రధానంగా, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. హామీలు, సూపర్ 6 హామీలు గాలి కుదిలేశారు. ఓ పక్క ఎస్ఐఆర్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతోంది. 2 ఏళ్ల పాలనలో చాలా తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి అనేక రకాలుగా అది అవసరం లేనటువంటి సమస్యలన్నింటినీ, అవసరం లేనటువంటి చర్చలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ఉంచుతోంది. అక్రమ అరెస్టులు చేయటం కానీ, రకరకాల కేసులు పెట్టడం కానీ, ప్రశ్నించే వారి మీద, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఎందుకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన రూరల్, ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అనేక హామీల్లో ప్రధానమైనది ఏంటంటే గిరిజన తండాలకు వెళ్ళటం జరిగింది. ఆయన గిరిజన గ్రామాలకి, గిరిజన గూడాలకి వెళ్ళి అక్కడ ఇంకా కూడా వాళ్ళకి ఏదైనా వైద్య సహాయం కావాలంటే డోలీల్లో మోసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళకు ఒక సరైన రహదారి లేదు, కనీసం ఒక వెహికల్, ఒక అంబులెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ కూడా ఆయన చూసి ప్రత్యక్షంగా వాళ్ళందరినీ కలిసి నేను అధికారంలోకి రాగానే మీకు ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారు చేయించేస్తాను అని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఎక్కడో 1-2 చోట్లేదో రోడ్లకి శంకుస్థాపన చేసినట్టున్నారు. జస్ట్ అవి నిధులు విడుదలయ్యాయో లేదో, ఇంకా పూర్తయ్యాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. తాజాగా కూడా డోలీల్లో మోసుకుంటూ మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్యన వాళ్ళు గుర్రాల మీద, గాడిదల మీద కూడా నిరసన వ్యక్తం చేశారు. మాకు ఇంకా రోడ్లు రాలేదు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, ఇంకా రోడ్లు రాలేదు మాకు, మేము ఇంకా ఈ డోలీ మూతలు మాకు తప్పట్లేదు అంటూ కూడా వాళ్ళు రకరకాల పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేశారు. గుర్రాల మీద, గాడిదల మీద, వాటి మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కోనవరం మండల పరిధిలోని కార్మాను కొండలు ఆదివారం అర్ధరాత్రి సూట్రు సమ్మక్క ప్రియ అనే 16 ఏళ్ల బాలిక పాము కాటుకు గురైంది. ఆ సమయంలో చెవి పక్కన ఏదో కుట్టింది అని ఆమె తండ్రి లక్ష్మారెడ్డికి చెప్పింది. కొద్దిసేపటికి బిడ్డ పరిస్థితిలో మార్పు కనిపించడంతో అది పాము కాటు అని తండ్రి నిర్ధారణకు వచ్చాడు. వెంటనే రహదారి లేని ఆ గ్రామం నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో కూటూరు పిహెచ్సికి డోలీ కట్టుకుని బయలుదేరారు. కార్మాను కొండ నుంచి 4 కొండలు ఎక్కి మళ్ళీ కిందకి దిగి ఆపై 7 కిలోమీటర్లు కాలిబాటన వచ్చి అతి కష్టం మీద ఆర్ఎండ్బి రోడ్డుకు చేరుకున్నారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఈఎన్టీ వెంకట్ తన మోటార్ బైక్ పై బాధితురాల్ని కూటూరు పిహెచ్సికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సు ప్రథమ చికిత్స చేసి చింతూరు ఏరియా ఆసుపత్రికి పంపించింది. అక్కడ పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఐసీయూలో ఉంది అని 24 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్యంపై స్పష్టత రాదు అని చెప్పేసి వైద్యులు చెప్పినట్టుగా బాధితురాలి తండ్రి చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. మరి ఉప ముఖ్యమంత్రి గారేమో అసలు రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఆయన సరే మొన్నటిదాకా సనాతన అంటూ ఆ కల్తీ లడ్డు ఇష్యూ మీద తిరిగారు. ఆ తర్వాత ఇది ప్రతిసారి ఒక దీక్షా వస్త్రం వేసుకోవటం, సనాతన ప్రవచనాలు చెప్పటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక తాజాగా కూడా ఆయన సంబంధం లేకుండా ఈ సాయి కృష్ణ కేసులో మాట్లాడటం కానీ, అతను క్రిమినల్ని వైసీపీ వెనకేసుకొస్తుంది. క్రిమినల్ అయితే పద్ధతి ప్రకారం న్యాయ పరిధిలో అతనికి శిక్ష పడాలి, కానీ లాకప్ డెత్ చేస్తారా అని అందరూ విస్మయానికి గురవుతున్నటువంటి విషయం. మరి ఆయన అసలు అంత అడ్డగోలుగా ఎలా మాట్లాడతారు అనేటువంటిది చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఇక రావణ్ విషయంలో కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన పగబట్టినట్టుగానే రావణ్ విషయంలో దాదాపుగా 4 చోట్ల మొత్తం అతని మీద కేసులు పెట్టిన వాళ్ళంతా కూడా జనసేన కార్యకర్తలే. మరి వాళ్ళు దాడులకు కూడా తెగబడ్డారు అతని మీద. రావణ్ ఎలాగైనా సరే పోలీసుల అదుపులో పోలీసు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని దాడి చేయాలి అని ప్రవర్తించడం, దాని మీద ఏమీ ఆయన స్పందించకపోవటం,
ఇవన్నీ రాష్ట్రంలో ఉండేటువంటి ఇలాంటి అనేక సమస్యలను గాలికి వదిలేసి పంచాయతీరాజ్ శాఖలో ఆయన శాఖలోనే ఎన్నో రకాల సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ గాలికి వదిలేసి ఒక పక్క డోలీ మూతలు ఇంకా కొనసాగుతున్నాయి. మీరు ఇచ్చిన హామీ వాళ్ళకి అధికారంలోకి రాగానే ఆ గిరిజన గ్రామాలన్నిటికీ కూడా రహదారులు వేయిస్తాము, ఖచ్చితంగా రహదారులు వేయిస్తాము, అక్కడికి వెహికల్స్ వచ్చేలాగా, ముఖ్యంగా అంబులెన్స్ వెళ్ళేలాగా మేము ఏర్పాట్లు చేస్తామని వాళ్ళకి మాట ఇచ్చిన మీరు ఈ రోజున ఇంకా డోలీ మూతలు వాళ్ళకి తప్పట్లేదు. పాము కాటుకి గురైతే అమ్మాయి ఇంకా 24 గంటలైనా కూడా 24 గంటలకు అయినా కూడా అమ్మాయికి వైద్య సహాయం అందక ఐసీయూలో ఉండి కొన్ని కిలోమీటర్ల కొండలు గుట్టలు ఎక్కి వాళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ సమస్యలు, ఇలాంటి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ గాలికి వదిలేసి, మీరు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి అవసరం లేని విషయాల మీద చర్చలు ఎక్కువ జరుపుతున్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. మరి దీని మీద ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి. ఆ గిరిజన గ్రామాలకి రోడ్లు వేయించాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అనేటువంటిది ఆ గిరిజన గ్రామాల ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.